ఈ వీడియోలో నేను గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకొని ఒలిచేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మగ్గబెట్టుకుందాం. దీనికోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఇలా మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఇదైతే మా శుభ్రంగా మగ్గిపోతుంది అనమాట. ఇది పై వరకు వచ్చింది కదా, ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఇలా అయిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం అంతా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం కొద్దిగా తీసుకుని విడిగా స్టోర్ చేసుకున్నా కూడా ఉంటుంది అనమాట. ఇది మనం వేరే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సగం తీసుకుని పక్కన పెట్టుకున్నాను, మిగతాదైతే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఆయిల్ పెట్టుకుని ఇలాగ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అయితే ఒలిచి పెట్టేసుకున్న ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకుని ఈ తాలింపులో వేసేసుకుని వేయించేసుకోవాలన్నమాట. మనకి ఎండు రొయ్యలు అయితే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి స్మెల్ వస్తాయి అన్నమాట, బాగోదు. ఇలాగ శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసాను. ఆనియన్ శుభ్రంగా వేగిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం వేసుకోవాలి కొద్దిగా. తర్వాత అయితే మనం మగ్గబెట్టుకుని ఉంచుకున్న ఈ గోంగూర పేస్ట్ని అయితే ఇలాగ పప్పు గుత్తుతో కొంచెం మెదిపేసుకుంటే కనుక బాగా ఆకుల్లాగా లేకుండా ఉంటుంది. ఇలాగైతే మనం మగ్గబెట్టేసుకు ఉంచుకున్న గోంగూరను కూడా దీంట్లో కొంచెం సేపు కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట.